విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి మేకల సమ్మయ్య ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ గత 21 డివిజన్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు వృద్ధులకు వికలాంగులకు బ్లైండ్స్ కి పెన్షన్ ఇప్పివ్వడం మరియు అలాగే రోడ్డు విస్తరణ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కరెంట్ పోల్స్ స్ట్రీట్ లైట్స్ ఇలా సమస్యలు అనేకమైనవి తన దగ్గరుండి అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత కాలంలో 47వ డివిజన్ కార్పొరేటర్ ఎలక్షన్లో అతి తక్కువ ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. అయినా కూడా తనను నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరం ప్రజల పక్షాన అనేక సమస్యలు తీరుస్తూనే ఉన్నాడు. 2026 ఫిబ్రవరిలో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్ పట్ల మళ్ళీ మేకల సమ్మయ్యని ప్రజలు కోరుకోవడం వల్ల ఈసారి కూడా ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ ఫామ్తో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 58వ డివిజన్లో ఉన్న అనేక సమస్యలను తీర్చడానికి తాను నడుం బిగించి ప్రతి సమస్యను తీరుస్తూ వార్డుని ఇంకా ఎంతగానో అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో మళ్ళీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని ఈ సందర్భంగా చెప్పారు. 58వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి మేకల సమ్మయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా వారు 58 డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో వారి మాటల ద్వారా. నమస్కారం అన్న. T9 పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి గతంలో నేను 21వ డివిజన్లో కార్పొరేటర్గా చేసినప్పుడు మరి అక్కడ నా వార్డు యొక్క ప్రజలందరికీ సుమారుగా ఒక 450 నుంచి 70 పెన్షన్లు వృద్ధాప్య కానీ వితంతు కానీ వికలాంగులు కానీ అలాగే ఒంటరి మహిళలకు కానీ పెన్షన్లు 470 పెన్షన్ దాకా ఇప్పించడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 5 నుంచి 600 రేషన్ కార్డులు కూడా నేను వారికి ఇప్పించడం జరిగింది. అలాగే అప్పుడు నేనున్న 5 సంవత్సరాల కాలంలో దరిదాపుల నా డివిజన్లో సుమారుగా 4 నుంచి 5 కోట్ల వ్యయంతో డ్రైనేజీ లైన్లు కానీ సీసీ రోడ్లు కానీ అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ వీధి దీపాలు కానీ ఇటువంటి ఎంతో బ్రహ్మాండంగా నేను ఏర్పాటు చేయడం జరిగిందనే. అలాగే ఇప్పుడు కూడా 58వ డివిజన్ ప్రజలందరూ కూడా నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చేసిన సేవలను గుర్తించుకుంటూ నన్ను బ్రహ్మరథం పడుతుర్రు. అలాగే నేను గత కాలంలో అంటే 2018-19 టైంలో నేను మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేశాను. అప్పుడు కొంత స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోయాను. అలాగే ఇప్పుడు ఆ 5 సంవత్సరాలు కూడా నేను ఓడిపోయిన కాలంలో కూడా ఏ ఒక్క రోజు కూడా నా సొంత పనుల గురించి కాకుండా ప్రజలతోని మమైక్యమై ప్రజలే నా ప్రాణంగా భావించి అట్టి ప్రజలతోని వారికి కష్టాల్లో నష్టాల్లో వాళ్ళ నోట్లే నాలుక లెక్క ఉండి మంచి చెడు కార్యక్రమాలలో వాళ్ళతోని నేను వెన్నంటి ఉన్నాను కాబట్టి ఈ రోజు నాకు ప్రజలందరూ బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. అలాగే నేను భవిష్యత్తులో 58వ డివిజన్ లో నేను ఏదైతే డోర్ టు డోర్ తిరుగుతున్నటువంటి కార్యక్రమంలో నాకు ఎక్కడికి పోయినా కూడా ఏ గల్లీలోనా కూడా ప్రాబ్లం ఏంటి అనేది నేను ఫేస్ చేసుకుంటున్నాను. దాన్నే ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఆల్రెడీ నేను నోట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయవలసింది ఏంటంటే ప్రాబ్లం ఎక్కడైతే మేజర్ ప్రాబ్లం ఉన్నదో ఆ మేజర్ ప్రాబ్లాన్ని నేను సాల్వ్ చేసి ఆ ప్రజలతోని బేస్ అనిపించుకునే వ్యవస్థలోనే ముందడుగు వెళ్తున్నాను. కనుక నా డివిజన్ ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్ లో నా యొక్క బ్యాలెట్ నంబరు 2 కారు గుర్తు బ్రహ్మాండమైన మెజార్టీతోని మీరు ఓటేసి గెలిపించాలని మీ అందరికీ శిరసు వంచి వేడుకుంటున్నాను.